ఇక్కడ 3 రోజులలో అంటే కనీసం 5 రోజులలో వెళ్ళేటువంటి ఆ ప్రయాణము ఇజ్రాయెల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 ఏళ్ళు నడిచారు. అంటే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే నకరకల్లు, నార్కట్పల్లి, చౌటుప్పల్ కాకుండా ఎట్లా పోయారు వీళ్ళు? దేవుడు ఎలా నడిపించాడు? దేవుడు విజయవాడ సూర్యాపేటలోకి విజయవాడ బొమ్మలు, విజయవాడ నుంచి ఖమ్మము, ఖమ్మం నుంచి వరంగల్, వరంగల్ నుంచి ఇంకా భద్రాచలం, భద్రాచలం ఇంకా ఇవన్నీ తిప్పి మొత్తం చుట్టూ దారి అయినటువంటి దారిలో నడిపించి చివరికి వాళ్ళను కానానికి చేర్చాడు. ఎందుకు దేవుడు అలా చేశాడు? డైరెక్ట్గా వెళ్తే 5 రోజుల ప్రయాణమే కదా కానానికి. మరి 5 రోజులలో చేర్చకుండా దేవుడు 40 ఏండ్లు ఎందుకు నడిపించాడు వాళ్ళని? ఎందుకు నడిపించాడు అంటే, ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఆ పులిసిన హృదయంతో, ఆ పాప హృదయంతో, ఆ గర్విష్టి హృదయంతో, అహంకారపూరితమైన హృదయంతో వాళ్ళని గనక కానాన్లో చేర్చాడు అనుకోండి దేవుడు, దాన్ని కూడా ఎట్లా మారుస్తారు వీళ్ళు? లూసిఫర్ దేశంగా మారుస్తారు వాళ్ళు. దాన్ని కూడా దొంగల గుహగా మార్చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఐగుప్తులో ఎలా ఉన్నారో దేవుడిచ్చే వాగ్దాన దేశమైన శ్రేష్ఠ దేశమైన కానాన్లో కూడా వాళ్ళ బుద్ధి మారకపోతే, వాళ్ళ తలంపులు మారకపోతే, వారి ఆలోచనలు మారకపోతే, వాళ్ళ ఉద్దేశాలు మారకపోతే వారు ఎక్కడుంటారు? అక్కడ కూడా ఇవే పనులు చేస్తారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే వీళ్ళను చుట్టూ దారి అయిన ఎర్ర సముద్రము మొత్తం నడిపించి అరణ్యంలో 40 ఏండ్లు తిప్పిన చోట తిప్పి చివరికి వాళ్ళను కానానుకు నడిపించాడు. కానానుకు చేర్చబడినప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బయలుదేరిన వారిలో 2 మాత్రమే, యెహోషువ, కాలేబు, 2 మాత్రమే. అంటే జర్నీ ప్రారంభమైనటువంటి రోజులలో ఉన్నవారు, అంటే న్యూ జనరేషన్ కాదు, కొత్త తరం వారు కాకుండా అప్పుడు బయలుదేరిన దాంట్లో 40 ఏండ్ల ముందు బయలుదేరిన దాంట్లో 2 కానానుకు చేర్చబడ్డారు. హల్లెలూయా.